నెబులస్ టైనీ, ఇన్సిగ్నిఫికెంట్. నెబులస్ అంటే ఇట్ ఈస్ సి టైనీ చాలా చిన్నది, ఇన్సిగ్నిఫికేషన్, ఇన్అడిక్వేట్. సి ఇక్కడ చూస్తే ఇన్సిగ్నిఫికెంట్ లేదు, ఇన్అడిక్వేట్ తక్కువగా, టైనీ చాలా చిన్నగా, నెబోలియస్ ఇన్ లార్జ్ క్వాంటిటీ ఆర్ వాట్ ఎవర్ యూ సీ, క్లియర్లీ ఇట్ ఈస్ నథింగ్ బట్ వేజ్. ఇది చాలా చిన్నది, ఇది కనబడంది, ఇది సరిపోనటువంటిది, ఇది కూడా సరిపోనటువంటిది. సో నెబులస్ ఈజ్ ఇన్సిగ్నిఫికెంట్. అగైన్ ఇంతకుముందు చెప్పుకున్నాం ఫ్రైట్ఫుల్, టెరిబుల్, టెరిఫిక్. The last also we have gone with this one, impetuous, tyranny and similar wrath. His wrath is nothing but anger. ఇక్కడ ఏంటి ఫియర్ కి దగ్గరలో ఉంది, బట్ దట్ ఈస్ కోపం. యాంగర్, కోపం, ఇట్స్ నాట్ నెససరీ దట్ అ పర్సన్ షుడ్ బి స్కేర్డ్ బికాస్ ఆఫ్ హిస్ యాంగర్. కోపం వేరు, భయం వేరు. భయం ఒక దృశ్యాన్ని చూసి కానీ వీ స్కేర్, వీ హ్యావ్ సమ్ ఫియర్. సమ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ డిఫరెంట్ ఫియర్ బై సీయింగ్ ద హైట్స్, సమ్ పీపుల్ విల్ బీ హ్యావింగ్ డ్యూ టు రెయిన్ ఆర్ వాట్ ఎవర్. ఇక్కడ ఏంటి wrath, hatred, jealousy, anger, violence. యాంగర్ అంటే ఏంటి కోపం. సో wrath ఈజ్ నథింగ్ బట్ కోపం. ఇదే ఇక్కడ కోపం, బట్ వాట్ ఈస్ jealousy హియర్? అసూయ. hatred, ద్వేషం, అన్లైక్నెస్. hatred అంటే నచ్చనిది, jealousy అసూయ, ఈర్ష్య, violence హింస, గొడవపడ్డం, కొట్లాడడం. wrath, he is very wrath person, he is a very anger person, కోపిష్టి. anger is nothing but కోపిష్టి. Abandon, yeah, people might generally get confused. Abandon is nothing but which is not a completed thing, which is supposed to be completed, but whatever the reason, which isn't done. Abscond, discontinue, confident, condense. దాన్ని కండెన్స్ చేయటం, నో. కాన్ఫిడెంట్, బాగా యు ఆర్ వెరీ కాన్ఫిడెంట్, నమ్మకం. abscond, కనబడకుండా పోవడం. కంటిన్యూ, డిస్కంటిన్యూ. అబాండన్ ఈజ్ నథింగ్ బట్ వాట్, యూఆర్ స్టాపింగ్ ఇన్ మిడిల్. ఏదో ఒక పని పూర్తి చేయాల్సినటువంటి డ్యూ టు అనివార్య కారణాల వల్ల అది ఆగిపోవడము, మధ్యలోనే నిలిచిపోవడం. సో దట్ ఈస్ నథింగ్ బట్ క్లియర్లీ డిస్కంటిన్యూ ఈజ్ ద ఆప్షన్ ఫర్ దిస్ వన్. వాట్? అబాండన్, abscond, discontinue, confident, condense. వేర్ కంటిన్యూ ఈజ్ ద ఆపోజిట్ ఆఫ్ అబాండన్. సో అబాండన్కి ఏంటి? డిస్కంటిన్యూ, విచ్ ఇస్ నథింగ్ బట్ halted, stalled in middle of that, discontinue. యా, బ్యాష్ఫుల్. బ్యాష్ఫుల్ అంటే ఈజ్ అ వెరీ బ్యాష్ఫుల్ పర్సన్, సిగ్గుపడడం. ఇట్ ఈస్ నథింగ్ బట్ షై ఆర్ ఎ బ్లష్ ఆల్సో వీ కెన్ సే దట్. నౌ సీ ది ఆప్షన్స్, హోప్ఫుల్, విజిలెంట్, నెగ్లెక్ట్ అండ్ షై. ఇక్కడ క్లియర్లీ ఉంది షై. ఆప్షన్స్లో ఇఫ్ యూ సీ నెగ్లెక్ట్, యు ఆర్ నెగ్లెక్టింగ్ అ పర్సన్. షైకి నెగ్లెక్టింగ్కి దెర్ ఇస్ నో మ్యాచ్. నెగ్లెక్ట్, విజిలెంట్. విజిలెంట్, హోప్ఫుల్. ఇట్స్ సి హోప్ఫుల్. బేష్ఫుల్, ఇట్స్ బ్యాష్ఫుల్ ఈజ్ నథింగ్ బట్ షై. హోప్ఫుల్, ఒక ఉండడం. There is some hope. Hopefully we may start that. Hopefully we may execute that. Neglecting, vigilant. These three are out of this. Bashful is nothing but shy. Sigupad. Gana. It is nothing but you are gaining something, or you are bringing all together. That is nothing but a kind of you are collecting. Distribute, preserve, decorate, collect. Yeah, collect is the direct option here. If you go, ఇప్పుడు చూడండి, collect is the option here. గార్నర్. డిస్ట్రిబ్యూట్, డిస్ట్రిబ్యూట్ అంటే ఏంటి? దీనికి ఆపోజిట్. కలెక్ట్ అంటే గ్యాదర్ చేయడం. ఇట్స్ నథింగ్ బట్ అ కైండ్ ఆఫ్ గార్నర్ ఈజ్ నథింగ్ బట్ గ్యాదరింగ్. యు ఆర్ గ్యాదరింగ్ ఆల్ టుగెదర్. డిస్ట్రిబ్యూట్ అంటే పంచడం, యు ఆర్ డిస్ట్రిబ్యూటింగ్. ప్రిజర్వ్, కూడబెట్టడం. కలెక్షన్ ఈజ్ డిఫరెంట్, కూడబెట్టడం ఈజ్ డిఫరెంట్. నౌ యు ఆర్ కలెక్టింగ్, నౌ యు ఆర్ నాట్ ప్రిజర్వింగ్, యూ ప్రిజర్వ్ దట్. ఆఫ్టర్ కలెక్టింగ్ ద వన్ వాట్ వీ డూ ఈజ్ నథింగ్ బట్ ప్రిజర్వ్. అంతా కలెక్షన్ అయిన తర్వాత అలా డైలీ ఆన్ డైలీ బేసిస్ మనం కూడబెడతాం. సో ప్రిజర్వ్ ఇస్ కూడబెట్టడం. డెకరేట్ అంటే ఇట్ ఇస్ అవుట్ ఆఫ్ దట్, ఇట్స్ డెకరేట్ చేయడం. ఒక పర్టికులర్, సపోజ్ యూ టేక్ మనీ, లెట్ us టేక్ అన్ ఎగ్జాంపుల్. యూ ఆర్ కలెక్టింగ్ సమ్ అమౌంట్ ఆఫ్ మనీ. సో మనీ ఈజ్ కలెక్టింగ్. డెకరేషన్ మనీతో చేయం, ప్రిజర్వ్ చేస్తాం. బట్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ మనీ, దట్ విచ్ ఇస్ డన్ లేటర్. డిస్ట్రిబ్యూట్ మనీ, విచ్ ఇస్ ది ఆపోజిట్. గార్నర్ అంటే ఇట్ ఇస్ నథింగ్ బట్ కలెక్ట్. సారీ. లెథార్జీ, ఇట్స్ నథింగ్ బట్ క్లియర్లీ డైరెక్ట్ మీనింగ్ ఫర్ దట్, ఇట్స్ వెరీ లేజీ. సెరెనిటీ, ఇంపాసివిటీ, listlessness, laxity. Here lethargy ki it is nothing but lazy, the person who is very lazy. Lazy and dull, almost similar. So lethargy ki laxity. Verate, scold, downgrade, judge, deny. Verate ante scold, tittadam. What do you mean by that? Downgrade, okorni kinchaparchadam. Okorni kinchaparchadam is not exactly in a scolding way or in a negative way. వాడికి హార్ష్గా చెప్పి ఓని కించపరచాలంటే నవ్వుతూ కూడా. యూ మైట్ హ్యావ్ సీన్ సమ్ ఆఫ్ ద పొలిటీషియన్స్, వాట్ వీ జనరలీ డూ, దే విల్ బీ ఇన్ అ పొలైట్ మేనర్, దే విల్ బి డిగ్రేడింగ్ ఏ పర్సన్. బాగా పొగుడుతున్నట్టుగా ఇండైరెక్ట్లీ విల్ బి డిగ్రేడింగ్, డౌన్ గ్రేడింగ్ దట్ పర్సన్. జడ్జ్ అంటే యూ ఆర్ గివింగ్ అ వర్డిక్ట్, యూ ఆర్ గివింగ్ అ మీనింగ్ ఫర్ దట్ పర్సన్. యూ ఆర్ డిస్క్రైబింగ్, ఫైనల్ స్టేట్మెంట్ ఇచ్చేవాడి. యూ ఆర్ డినయింగ్, ఇగ్నోరింగ్.
scold, you are directly scolding a person, whatever that is in a good. Directly scolding is nothing but it's visible to us, clearly మనకు కనబడేది, యా ఈయన స్కోల్డ్ తిడుతున్నారు. moribund, stagnant, dying, gloomy, superfluous. moribund అంటే it is nothing but dying, at the last stage, dying ఇంతకుముందు చెప్పుకున్నాం, ఆల్సో ద లాస్ట్ స్టేజ్ ఫర్ దాట్. moribund, stagnant నిలువుగా ఉన్నది డయింగ్కి డిఫరెంట్. gloomy ఆర్ క్లౌడీ, superfluous. moribundకి వచ్చేసి డయింగ్. రిబేట్ అంటే హియర్ ఆల్సో మోస్ట్ ఆఫ్ దెమ్ గెట్ కన్ఫ్యూజ్. రిబేట్ అంటే రిఫండ్ అనుకుంటాం జనరలీ. ఐ థింక్ ది ఆప్షన్ ఈస్ దేర్, యా రిఫండ్ ఈజ్ నాట్ ది ఆప్షన్. లైక్ ఇన్ ద ప్రీవియస్ వన్ వీ హ్యావ్ సీన్ కలెక్షన్. వేర్ ఈస్ దట్? గార్నర్ ఈజ్ నథింగ్ బట్ కలెక్టింగ్, నాట్ ప్రిజర్వింగ్. పీపుల్ జనరల్లీ ఏం చేస్తారు, ఇక్కడ ప్రిజర్వ్ అని రాస్తారు. ప్రిజర్వ్ అంటే కూడబెట్టడం. దట్ ఈస్ ద సెకండరీ పార్ట్ ఆఫ్ ద కలెక్షన్. ముందు కలెక్ట్ చేయాలి, గ్యాదర్ చేయాలి, తర్వాత దాన్ని నువ్వు అరేంజ్ చేసుకుంటావా, సార్ట్ చేసుకుంటావా, కూడబెట్టుకుంటావా, ఇస్ ద సెకండరీ థింగ్. సో ఇక్కడ ప్రిజర్వ్ డజంట్ కమ్ ఫర్ గార్నర్, ఇట్స్ నథింగ్ బట్ కలెక్టింగ్. ఫస్ట్ పార్ట్